హాయ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో అందరూ కూడా ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నాం. మనందరికీ ల్యాప్టాప్ కొన్న కొత్తలో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలా యూస్ చేసే కొద్ది కాలానికి హ్యాంగ్ అవుతుంది. ఇంకా కొత్తగా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే ఇంకా ఎక్కువ హ్యాంగ్ అవుతుంది. ఈ వీడియోలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి, హార్డ్వేర్ పరంగా ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకా ల్యాప్టాప్ లో ఉండే పార్ట్స్ గురించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ల్యాప్టాప్స్ వాడవాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు విష్ణు ఇన్ఫో హబ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను వాడుతున్న ల్యాప్టాప్ అయితే ఏసర్ బ్రాండ్. సో ఫాస్ట్ గా ఇది ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఒకవేళ మీ ల్యాప్టాప్ వారంటీ పీరియడ్ అయిపోతేనే ఇది ఓపెన్ చేయండి, ఎందుకంటే ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే వారంటీ క్లెయిమ్ అవ్వదు. సో జనరల్గా అన్ని ల్యాప్టాప్స్కి స్క్రూస్ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ల్యాప్టాప్ లోపల మీకు ఇలా ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా మదర్ బోర్డ్ అంటారు ల్యాప్టాప్ కి. ఇక్కడ కనిపిస్తుంది మీకు హార్డ్ డిస్క్. ఇదేమో SSD, ఇది 256 GB SSD, ఇదేమో 1 TB హార్డ్ డిస్క్. అంటే మీరు డేటా స్టోర్ చేసుకుంటారు కదా, స్టోర్ చేసినంత కూడా ఈ డేటా ఇందులో ఉంటుంది. ఫోన్ లో మెమరీ లాగా ల్యాప్టాప్స్ లో స్టోరేజ్ కి హార్డ్ డిస్క్ గానీ SSD గానీ వాడతారు. యాక్చువల్గా SSD అనేది ప్రాసెసింగ్ స్పీడ్ ఉంటుంది, అందుకని ఎక్కువ OS ని SSD లో ఇన్స్టాల్ చేసి, అంటే లోకల్ డిస్క్ C డ్రైవ్ ఉంటుంది కదా మన ల్యాప్టాప్ లో, ఆ C డ్రైవ్ అనేది SSD కి లింక్ అయి ఉంటుంది. అలానే ఈ D అనేది మిగతా డ్రైవ్స్ ఉంటాయి కదా, అవి హార్డ్ డిస్క్ లో లింక్ అయి ఉంటాయి. ఇంతకుముందు ఓల్డ్ ల్యాప్టాప్స్ లో ఏంటంటే SSD ఉండేది కాదు, మొత్తం అంతా కూడా హార్డ్ డిస్క్ తో ఉండేది. ప్రాసెసింగ్ టైమ్ లో కానీ కంపేర్ చేస్తే SSD తో రన్ అయ్యే ల్యాప్టాప్స్ అనేవి స్పీడ్ గా ఉంటాయి, హార్డ్ డిస్క్ తో రన్ అయ్యే ల్యాప్టాప్స్ కొంచెం స్లోగా ఉంటాయి. సో ఈ పార్ట్స్ ల్యాప్టాప్ లో ర్యామ్. సో ఇదే ల్యాప్టాప్ బ్యాటరీ, ఇది కూలింగ్ ఫ్యాన్స్. సో ల్యాప్టాప్ కొన్నప్పుడు నాకు ర్యామ్ ఒకటే ఉండేది, 8 GB ర్యామ్ తో వచ్చేది. ఈ ల్యాప్టాప్ కానీ ఆల్మోస్ట్ నాకు 4 years అవుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. సో ఫస్ట్ 3.5 years ల్యాప్టాప్ లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రాసెసింగ్ అంతా బాగానే ఉండేది. కానీ యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు అయితే హ్యాంగ్ అవుతుంది. సో ఆ సాఫ్ట్వేర్ నా దగ్గర ఉండే 8 GB ర్యామ్ సరిపోవట్లేదు. సో నేను ఎక్స్ట్రాగా 16 GB ర్యామ్ తీసుకున్నాను. సో ఇది ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే దగ్గరలో ఉండే షాప్స్ లో కొనుక్కోవచ్చు. ఎలాగో వారంటీ అయిపోయింది కాబట్టి నేనేం చేశానంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ ర్యామ్ పర్చేస్ చేశాను. సో 8 GB ఆల్రెడీ ఉంది కాబట్టి 16 GB ర్యామ్ పర్చేస్ చేసి రెండు కలిపి 24 GB నాకు ల్యాప్టాప్ లో వస్తుంది. సో ఈ ర్యామ్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి నాకు యాక్చువల్ గా ఎడిటింగ్ చాలా స్మూత్ గా అవుతుంది. సో మీలో చాలా మందికి ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసిన, మేబీ కోడింగ్ సంబంధించింది కానీ, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ సంబంధించింది కానీ, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుందంటే ఆ సాఫ్ట్వేర్ కి మీ ర్యామ్ అనేది సరిపోవట్లేదు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే 8 GB ర్యామ్ అని చెప్పాను కదా నా ల్యాప్టాప్. సో విండోస్ అప్డేట్ అయ్యే కొద్దీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినా చాలు 8 GB లో ఆల్మోస్ట్ 7 GB క్రోమే ఆక్యుపై చేస్తుంది. సో అట్లీస్ట్ 16 GB ఉండేలాగా చూసుకోండి ల్యాప్టాప్స్ అవి. ఒకవేళ మీ దగ్గర 8 GB ఉండి హ్యాంగ్ అవుతుంది అనుకుంటే అడిషనల్ ఇంకో 8 GB కానీ 16 GB కానీ వేసుకుంటే సరిపోతుంది. సో ర్యామ్ రిప్లేస్ చేసే ముందు ఒకసారి ల్యాప్టాప్ రీసెట్ చేయండి. ఫస్ట్ అన్ని అన్ఇన్స్టాల్ చేసి ల్యాప్టాప్ రీసెట్ చేసేయండి. రీసెట్ చేసి బేసిక్ ఆపరేటింగ్ ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటే ఓకే. ఇది బేసిక్ గా వాడుతున్నప్పుడు ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుందంటే ప్రాసెసర్ డ్యామేజ్ అయినట్టు. సో దాన్ని ఏం చేయలేము. సో ల్యాప్టాప్ అలా వాడడమే. లేదు రీసెట్ చేశాక నాకు ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది, ఓన్లీ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే హ్యాంగ్ అవుతుంది అనుకుంటే అలాంటి కేసెస్ ర్యామ్ రిప్లేస్ చేసుకుంటే మంచిది. సో ర్యామ్ అనేది ఏమైనా సాఫ్ట్వేర్స్ అవి స్మూత్ గా రన్ చేయడానికి పనిచేస్తుంది. ఒకవేళ మీ ల్యాప్టాప్ లో SSD కానీ లేకపోతే ఓన్లీ HDD మీద రన్ అయితే ఈ హార్డ్ డిస్క్ ని రీప్లేస్ చేసి SSD కొనుక్కోండి. SSDs కూడా సేమ్ సైజ్ లో దొరుకుతాయి. ఈ పార్ట్ రిమూవ్ చేసి SSD పెట్టుకొని ఈ SSD లో కొత్తగా OS ఎక్కించుకుంటే ఇంకా మీకు పర్ఫార్మెన్స్ ఫాస్ట్ అవుతుంది. సో మోస్ట్లీ ఓల్డ్ ల్యాప్టాప్స్ లో హార్డ్ డిస్క్స్ ఉంటాయి కదా, సో అటువంటి కేసెస్ లో SSD కి వెళ్తే బెటర్ అవుతుంది మీకు. యాక్చువల్ గా ఇవి హీట్ సింక్స్, దీని కింద ప్రాసెసర్ ఉంటుంది. సో ప్రాసెసర్ ఎప్పుడు హీట్ వస్తుంది కాబట్టి ఆ హీట్ ని డిసిపేట్ చేయడానికి కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. సో ఈ రెండు కూలింగ్ ఫ్యాన్స్ ల్యాప్టాప్ రన్ అవుతున్నప్పుడు ఈ ప్రాసెసర్ ద్వారా వచ్చే హీట్ ని బయటికి పంపించేస్తుంది. సో ఎలాగైతే ఓపెన్ చేస్తాం అలాగే క్లోజ్ చేద్దాం. సో చూసారు కదా ల్యాప్టాప్ లోపల ఎలా ఉందో. అలానే హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ వస్తే హార్డ్వేర్ పరంగా ఏం చేయాలో చూసుకున్నాం కదా. ఒకవేళ మీకు కానీ డౌట్ఫుల్ గా ఉంటే దగ్గర షాప్స్ కి తీసుకెళ్లి చేయించండి. ఒకవేళ మీ దగ్గరలో షాప్ ఫెసిలిటీస్ లేకపోతే అప్పుడు ఈ పార్ట్స్ ఆన్లైన్ తెప్పించుకొని మీరు చేసుకోండి. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అలానే మన ఛానల్లో మౌస్ మీద ఒక వీడియో ఉంది, మౌస్ ఓపెన్ చేసి మౌస్ లోపల ఎలా ఉంది, అలానే ఇందులో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలని చెప్పి వీడియో కార్డ్స్ లో ఉంది, ఇది కూడా ఒకసారి చూడండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.